బైబిల్ ప్రకారం దేవుడు అంటే నిర్వచనం ఏంటి? అంటే దేవుడికి డెఫినిషన్ ఏంటి? ఎవరిని మనం దేవుడు అని అంటాము? దేవుడు అంటే సుప్రీం బీయింగ్, సర్వోన్నతుడు. అంటే ఆయనకు పైన ఇంకెవరు ఉండరు. తనకు తానుగా ఉనికిలో ఉన్నవాడు, ఎవరి చేత సృష్టింపబడనివాడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వ అధికారము కలిగిన వాడు, సర్వవ్యాపి అంటే ఏకకాలంలో అంతటా ఉండగలిగేవాడు, సర్వజ్ఞాని, సమస్తము ఎరిగినవాడు, అనంతుడు, ఆది అంతము లేనివాడు, ఏ కాలములోనూ మార్పు లేనివాడు, పరిపూర్ణమైన న్యాయము, పరిశుద్ధత, ప్రేమ, అనంతమైన కృపా, కరుణ, జాలి కలిగినవాడు, ఏ పాపము, మచ్చ, కళంకము లేనివాడు, ఎవరినైనా ఏ పాపాన్నైనా క్షమించగలిగేవాడు, సృష్టిని చేసిన వాడు, దానిని కొనసాగించేవాడు, సర్వలోకాలని కునకక నిద్రపోక నిర్విరామముగా పరిపాలించేవాడు, సార్వభౌమ అధికారము గలవాడు, నిత్యుడు, నమ్మకమైన వాడు, మంచివాడు, పక్షపాతము లేనివాడు, పాపాన్ని అసహించుకునేవాడు, అగోచరుడు, రోషము కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, నీతిమంతుడు, స్వయం సమృద్ధుడు, అతీతుడు, సత్యవంతుడు, ఉగ్రత కురిపించేవాడు, వెలుగై ఉన్నవాడు, మహిమ కలిగిన వాడు, మరణాన్నైనా జయించగలిగేవాడు, తాను సృజించిన మానవులమైన మన కొరకు ప్రాణాలైనా ఇవ్వగలిగే త్యాగపూరితమైన ప్రేమ కలిగిన వాడినే మనం దేవుడు అంటాం. ఈ లక్షణాలలో ఏ ఒక్కటైనా లేని వారిని మనం దేవుడు అనలేం. ఒకవేళ అలా అంటున్నామంటే దేవుడి స్థానంలో మరొకరిని తీసుకొచ్చి పెట్టినట్టు. అది పాపము, దైవ దూషణ. జాగ్రత్త.